అండి టుడే బెండకాయ వేపుడు చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాము. ఈ బెండకాయ వేపుడు చేయడానికి జిగురు లేకుండా ఉండాలంటే బెండకాయలు వేయించేటప్పుడు మనము కడిగి ఆరపెట్టుకొని ఫ్రిడ్జ్లోని ఒక పళ్ళెంలో కట్ చేసినవి పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 డే ఉంచిన తర్వాత మీరు వేయించారనుకోండి, జిగురు అస్సలు అంటుకోదు. వేపుడి పొడి పొడిగా ఈజీగా వస్తుంది. ఈ టిప్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రిడ్జ్లో కట్ చేసిన ముక్కల్ని పెట్టుకోవాలి, 1 డే ఆరపెట్టుకోవాలి ప్లేట్లోని. ఆరిన తర్వాత తీసి వేయించుకుంటే మీకు జిగురు అనేది అస్సలు ఉండదు. బెండకాయ వేపుడు సూపర్గా వస్తుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఫ్రిడ్జ్ లేకపోతే నీడని ఆరబెట్టుకోవాలి 1 డే. కట్ చేసుకొని బట్ట మీద కానీ పేపర్ మీద కానీ ఒకరోజు ఆరపెట్టుకొని పొద్దుటి నుండి ఈవినింగ్ దాకా ఆరపెట్టుకొని, లేదా రాత్రి కట్ చేసుకొని రాత్రి ఆరబెట్టుకుని మార్నింగ్ అయినా చేసుకుంటే బెండకాయ జిగురు లేకుండా వేపుడు చాలా సూపర్గా వస్తుంది. ఇది మీలో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముద్ద కాకుండా విడివిడిగా వస్తుంది.